హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడర్స్ హబ్. ఈరోజైతే మనం షార్ట్ టర్మ్లో గుడ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని అయితే డిస్కస్ చేయబోతున్నామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా మొత్తం చూడండి. ఇక్కడ నేను కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేయబోతున్నాను. సో మీరే కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అక్కడ ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్డేట్స్ రూపంలో వస్తుంటాయి. ఇక్కడ మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసామండి. ఎర్లియర్గా 21 వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేసాం. సబ్స్క్రైబర్స్ కూడా 1000+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ టెలిగ్రామ్కి వచ్చేసి నేను ఒక లింక్ కూడా అప్డేట్ చేస్తానండి కామెంట్ సెక్షన్లో. తప్పకుండా మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అది మొత్తం కంప్లీట్గా ఫ్రీ అండి. నేను ఎటువంటి ఛార్జ్ మాత్రం మీ దగ్గర నుంచి చేయట్లేదు. ఇక్కడ నేను వచ్చేసి కొన్ని స్టాక్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తుంటాను ఫ్రీక్వెంట్గా. లైక్ 2 డేస్కి కానీ 1 డేకి కానీ మంచి స్టాక్స్ కానీ మీకు రికమెండ్ చేస్తుంటాను. నేను దానికి ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి కూడా, ట్రేడర్స్ హబ్ జాయిన్ అవ్వడానికి కూడా మీకు ఆ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను. దాంట్లో నుంచి జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే స్టాక్ పేరు IFCI అండి. సో IFCI ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్టాక్ వచ్చేసి షార్ట్ టర్మ్లో చాలా ర్యాలీ ఇచ్చిందండి. నేను ఆల్రెడీ ఈ స్టాక్ గురించి నా రాడార్లో ఉంది ఫ్రమ్ ద కపుల్ ఆఫ్ డేస్. సో నేను అనుకున్న స్టాక్ ఈ IFCI రీసెంట్గా అయితే చాలా మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందండి. చాలా ఇక్కడ చూసినట్లయితే మీరు బయర్స్ కానీ సెల్లర్స్ కానీ చాలామంది వచ్చారు. సో రీసెంట్గా ఇది మార్కెట్తో సంబంధం లేకుండా మనకు జెట్ స్పీడ్లో రాకెట్ లాగా అయితే ముందరికి వెళ్తూ ఉన్నది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 23rd జనవరి అప్పుడు 19th జనవరి అప్పుడు 32 రూపీస్ ఉండే స్టాక్ ఇప్పుడు కాస్త 48 రూపీస్ అయిందండి. ఫండమెంటల్గా కూడా ఈ స్టాక్ గురించి అయితే చూద్దాము. ఇదైతే ఆల్ 52 హైస్ కానీ అన్నిటిని బ్రేక్అవుట్ చేసి అయితే బయటికి వెళ్ళిందండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే హెవీ వాల్యూమ్స్ అయితే మనకు రీసెంట్ డేస్లో హెవీ వాల్యూమ్స్ అయితే చూస్తున్నాం మనం. ఇది కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా వెళ్ళబోతుంది. మీరే కనుక ఈ స్టాక్ కనుక ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ కనుక హోల్డ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకైతే మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ స్టాక్ నుంచి. సో ఇది వచ్చేసి అన్ని లైక్ 52 హైస్ కూడా బ్రేక్ అయ్యాయి కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. మీరే కనుక ఒక 2 వీక్స్ అయితే హోల్డ్ తప్పకుండా చేయండి. 2 to 1 month వరకు హోల్డ్ అయితే తప్పకుండా చేయండి. తప్పకుండా గుడ్ రిటర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది దీని గురించి ఉన్న టెక్నికల్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లెట్ మీ బ్రష్. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ వాల్యూమ్స్ కూడా మీరు చూడండి క్లియర్గా. చాలా వాల్యూమ్స్ అయితే మనకు అప్డేట్ అంటే పెద్ద ఇన్వెస్టర్స్ అయితే దీంట్లోకి ఎంటర్ అయ్యారు. మనకి ఇన్వెస్టర్స్ అయితే మనకు ఇక్కడ ఎంటర్ అయ్యారు. హ్యూజ్ వాల్యూమ్స్ అయితే వచ్చాయి. సో షార్ట్ టర్మ్లో ఈ స్టాక్ అయితే తప్పకుండా తీసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చే దీని ఫండమెంటల్ గురించి చూద్దాం. IFCI స్టాక్ గురించి. ఈ స్టాక్ వచ్చేసి మనకు మార్కెట్ క్యాప్ వచ్చేసి 11,923 కోట్లు అండి ఇక్కడ. సో ఫేస్ వాల్యూ కూడా వచ్చేసి మనకు గుడ్ ఫేస్ వాల్యూ కూడా 10 ఉంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళు డివిడెండ్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, దీనికి అప్పులు కూడా బాగానే ఉన్నాయి. అంత గొప్ప అప్పులు అయితే ఏం లేవు, ఉన్నంత వరకు అయితే ఉన్నాయండి. సో డెప్ట్ కూడా 1.53% అయితే మనకు ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మ్యాక్సిమం క్లిక్ చేస్తే ఇదండి, ఇది దీని కంప్లీట్గా. ఇదైతే మీరు షార్ట్ టర్మ్లో తప్పకుండా వెళ్ళొచ్చు. రీసెంట్గా మీరు 2021లో వచ్చేసి 4 రూపీస్, 2020లో వచ్చేసి 4 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ స్టాక్ 48 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో మీరు దీన్ని ఓన్లీ షార్ట్ టర్మ్ లాగానే చూడండి. లాంగ్ టర్మ్కి అయితే నేను రికమెండ్ చేయట్లేదు దీనికి. సో షార్ట్ టర్మే తప్పకుండా చూడండి. అది కూడా లైక్ పెట్టుకుంటే లైక్ 2 to 3 వీక్స్ దాకా పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఏ కంపెనీ అంటే ఇది వచ్చేసి ఫైనాన్షియల్ సెక్టర్ అండి ఇది. సో ఇది వచ్చేసి IFCI వచ్చి ఫైనాన్షియల్ సెక్టర్. ఇప్పుడు మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే సెప్టెంబర్లో దీని క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో లాస్ట్ కొన్ని క్వార్టర్స్ నుంచి అయితే అది నెగిటివ్లో అయితే పోస్ట్ చేస్తున్నారు. ఇవైతే లాస్ట్ టూ క్వార్టర్స్ నుంచి అయితే ఇదైతే బ్యాడ్ రిజల్ట్స్ అండి. బట్ ఈసారి మాత్రం మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. 174 crores అయితే వాళ్ళు ప్రాఫిట్స్ అయితే నెట్ ప్రాఫిట్ అయితే బుక్ చేశారు ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్లో. అదే మనం ఇయర్లీకి వెళ్తే
లాస్ట్ ఇయర్ వచ్చేసి 2023 వచ్చేసి -120 అయితే పోస్ట్ చేశారు. ఇయర్ ఎక్స్పెక్టింగ్ కూడా కొంచెం అలాగనే ఉందండి. బట్ షార్ట్ టర్మ్‌లో అయితే మీకు మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. మీరు 2022లో చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ 1761 రూపీస్ దగ్గర అయితే పోస్ట్ చేశారండి వాళ్ళ రిజల్ట్స్. అది కూడా నెగెటివ్ సైడ్. సో ఇప్పుడు స్లోగా వచ్చేసి పాజిటివ్ సైడ్ అయితే కన్వర్ట్ అవుతుంది. ఇది వచ్చేసి షార్ట్ టర్మ్‌లో వచ్చేసి మంచి ఆపర్చునిటీ తీసుకోవడం. ఇక్కడ మీరు ప్రమోటర్స్ చూసినట్లయితే ప్రమోటర్స్ రాను రాను ఇంక్రీజ్ అవుతున్నారండి ఇక్కడ. సో 2021 మార్చ్లో వచ్చి 61% ఉంటే సెప్టెంబర్లో 63% ఉన్నారు. మార్చ్ 2022లో వచ్చి 64% ఉన్నారు. డిసెంబర్లో 66% అయ్యారు. 2023 జూన్లో వచ్చి 70% అయ్యారు. సో అదే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారండి. లాస్ట్ క్వార్టర్ మనకు మాట్లాడుకుంటే డిసెంబర్ 2023లో కూడా 70% ప్రమోటర్స్ అయితే ఉన్నారండి. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా బాగానే ఉన్నారండి దీంట్లో 2% అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చేసి 4% స్టేక్ అయితే తీసుకుంది. సో ఓవరాల్గా ఏదైతే షార్ట్ టర్మ్లో అయితే మంచి ఆపర్చునిటీ అండి. మీరు హోల్డ్ చేసే 2 to 3 వీక్స్ తప్పకుండా హోల్డ్ చేయండి. మీకైతే మంచి రిటర్న్స్ అయితే ఐఎఫ్సిఐ స్టాక్ నుంచి అయితే తప్పకుండా ఉంటుంది. సో ఒకరోజు మార్కెట్ అంటే అబ్సల్యూట్గా మనకు తెలిసిందే. ఒకరోజు పడుతుంటుంది, ఒకరోజు లేస్తుంటుంది కంపల్సరీ. బట్ ప్యానిక్ అవ్వకండి. మీరు ఎప్పుడైతే డిప్ కనిపిస్తుందో అట్లీస్ట్ ఏ రోజైతే ఐఎఫ్సిఐ ఒక 1 రూపీ కానీ లేకుంటే 50 పైస్ కానీ 2 రూపీస్ కానీ పడిపోతే ఇంకా మోర్ స్టాక్స్ యాడ్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేయండి. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి హెచ్ఎఫ్సిఎల్ అండి. హెచ్ఎఫ్సిఎల్ నేను రీసెంట్గా కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, నేను హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఎప్పుడు 2 వీక్స్ బ్యాక్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియో కూడా చాలా వరకు వైరల్ అయిందండి. ఆల్మోస్ట్ 1.2K వ్యూస్ వచ్చాయి ఎప్పుడైతే నేను వీడియో చేశానో. అప్పటి నుంచే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఎక్కువయ్యారు దీనికి. ఈ వీడియో చేసేటప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండేయండి. ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది సబ్స్క్రైబ్ అయితే అయ్యారు హెచ్ఎఫ్సిఎల్ స్టాక్. దీని గురించి డీటెయిల్గా మీరు ఈ వీడియోలో కావాలన్నా మీరు ఈ వీడియో కూడా చూడొచ్చు తప్పకుండా. ఎప్పుడు నేను హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ గురించి మాట్లాడితే నేను చేసింది ఆల్మోస్ట్ 22nd నేను ఈ లెవెల్లో చేశానండి. హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ వచ్చేసి ఈ లెవెల్లో చేసి ఉంటాను లాస్ట్ టైం వీడియో. సో దాని తర్వాత మార్కెట్ కూడా చాలా డ్రాస్టిక్గా పడిపోయింది, అది మనందరికీ తెలిసిందే. సో మీరు ఇది వచ్చేసి ఆల్ టైమ్ హై కూడా మనకి హిట్ అయింది, 52 వీక్స్ హై కూడా హిట్ అయింది. సో మనం ఈ స్టాక్ వచ్చేసి నిన్న కూడా హ్యూజ్ సెల్లింగ్స్ అయితే చూసాం. ఇది సెల్లింగ్స్ అంటే ఇది మార్కెట్ పడిపోవడం కాదండి. ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ పర్చేస్ చేస్తారో ఇక్కడ ప్రాఫిట్స్ బుకింగ్ అయ్యాయి. ఇదంతా 23rd జనవరికి ఇక్కడైతే ప్రాఫిట్స్ బుకింగ్ అయ్యాయి. మళ్ళీ చాలామంది వాల్యూమ్స్ మీరు వాల్యూమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హ్యూజ్ వాల్యూమ్స్ అయితే కంటిన్యూ వస్తున్నాయండి హెచ్ఎఫ్సిఎల్ స్టాక్కి. అండ్ అంతేకాకుండా ఫండమెంటల్గా చాలా మంచి స్టాక్ అండి ఇది. ఫండమెంటల్గా వెరీ గుడ్ స్టాక్. అండ్ మీరు ఈ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 15th డిసెంబర్ నుంచి లాస్ట్ ఇయర్ 15th డిసెంబర్ నుంచి వాల్యూమ్స్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతాం అయితే మనం చూస్తుంటున్నాం. సో మీరు ఈ స్టాక్ని కనుక ఆల్మోస్ట్ లైక్ ఒక 2 వీక్స్ నుంచి లేదంటే 1 మంత్ లేకుంటే 3 మంత్స్ వరకు మీరు హోల్డ్ చేసినట్లయితే ఇదైతే చాలా 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 మంచి రిజల్ట్స్ ఇస్తుందండి హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ అనేది. ఇప్పుడు దీని ఫండమెంటల్స్ గురించి చూద్దాం. హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ మీరు హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ క్యాప్ వచ్చేసి 15,995 రూపీస్ ఉందండి. క్రోర్స్ 15,095 క్రోర్స్ ఉంది ప్రస్తుతానికైతే. ఈరోజు మనకి ఎంత పెరిగిందో చూడండి. ఈరోజు ఆల్మోస్ట్ 12% పెరిగింది. 12% ఈజ్ నాట్ ఎ జోక్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈరోజు మనకు వచ్చేసి 12 రూపీస్ పెరిగింది, 12% పెరిగింది. సో ఒక చిన్న స్టాక్ ఇంత పెరగడం అనేది చాలా పెద్ద విషయం అండి. అంతేకాకుండా ఇది ఫండమెంటల్గా చాలా మంచి స్టాక్ ఇది. నేను వీడియో చేశాను కాబట్టి వీళ్ళు కూడా డివిడెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 0.1% అయితే డివిడెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫేస్ వాల్యూ కూడా 1లో ఉంది అండి ఫేస్ వాల్యూ. ఇక్కడ మీరు చూసినట్లయితే డెప్ట్ చూసినట్లయితే చాలా తక్కువ అండి, 896 crores అంటే 0.2% ఫ్రమ్ ద మార్కెట్ క్యాపిటల్. సో ఇదైతే ఫండమెంటల్గా చాలా గుడ్ స్టాక్. ఇది మీకు 1 year గ్రాఫ్ అండి. ఇది మీకు నేను మ్యాక్సిమం సెట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మ్యాక్సిమం. ఓకే, ఈ స్టాక్ ఇనీషియల్గా 18 రూపీస్తో స్టార్ట్ అయింది. ఆ 18 రూపీస్ కాస్త ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 105 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది.
106 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి రీసెంట్గా కూడా చాలా వాల్యూమ్స్ వచ్చాయి. ఇదంతా ఆటోమేటెడ్, ప్రోస్ అండ్ కాన్స్ ఇదంతా ఆటోమేటిక్ జనరేటెడ్, మనం అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ రిలేటెడ్ అండి ఇది. సో వీళ్ళకు ఎవరు పీర్స్ ఉన్నారంటే లార్సెన్ అండ్ టర్బో, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ రైట్స్, ఇంజనీర్స్ ఇండియా, వీటి మీద అయితే వీళ్ళు కాంపిటేటర్స్గా అయితే ఉన్నారు. సో ఇది వచ్చేసి క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చెక్ చేసినట్లయితే, క్వార్టర్లీ రిజల్ట్స్ ఇక్కడ 2023 సెప్టెంబర్లో వచ్చేసి మంచి నెంబర్ అయితే ప్రస్తుతానికైతే పోస్ట్ చేశారు 70. అండ్ లాస్ట్ క్వార్టర్ వచ్చేసి జూన్ 2023లో అయితే 76 అయితే పోస్ట్ చేశారు. ఓవరాల్గా అయితే ఇదంతా నెట్ ప్రాఫిట్స్ మనం మాట్లాడేదండి, నెట్ ప్రాఫిట్స్. ఓకే, నెట్ ప్రాఫిట్స్ అయితే 70 వరకు అయితే పోస్ట్ చేశారు. కన్సిస్టెంట్గా అయితే సేమ్ లెవెల్లో బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కనుక ఏదైనా దక్కించుకున్నారంటే ఇలాంటి చిన్న స్టాక్ మనం తప్పకుండా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసి తప్పకుండా మంచి రిజల్ట్స్ అయితే తప్పకుండా ఉంటాయండి ఇందులో. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఇయర్ ఆన్ ఇయర్ అండి మీరు రిజల్ట్స్ ఇవి. సో మనం 2022 మార్చ్ మనం చూసినట్లయితే వాళ్ళు పోస్ట్ చేసింది 326 కోట్లు అండి వాళ్ళ ప్రాఫిట్స్. దాని తర్వాత మార్చ్ 2023లో 318. దాని తర్వాత మళ్ళీ సేమ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది, 326 మళ్ళీ పోస్ట్ చేస్తామని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. ఈ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ రిజల్ట్స్ ఏదైనా వస్తే ఇంకా మంచిగా స్టాక్ పైకి వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉన్నాయండి. ఇక్కడ మీరు ప్రమోటర్స్ వచ్చేసి రీసెంట్ డేస్లో అయితే ప్రమోటర్స్ అయితే వాళ్ళ షేర్ హోల్డింగ్ అయితే తక్కువ డిక్రీజ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు డిక్రీజ్ చేసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షేర్ హోల్డర్స్ వచ్చేసి ప్రమోటర్స్ వచ్చేసి 37% ప్రస్తుతానికైతే మనకు ఉంది, కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దాని తర్వాత ఎఫ్ఐఎస్ అయితే వాళ్ళ స్టేక్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ డిఐఎస్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా సేమ్ ఇంక్రీజ్ చేసుకుంటూనే వెళ్తున్నారు. అండ్ కమింగ్ టు ద పబ్లిక్ కూడా ఆల్మోస్ట్ 49% అయితే హోల్డ్ చేస్తున్నారండి. సో ఓవరాల్గా ఈ స్టాక్ వచ్చేసి ఫండమెంటల్గా వెరీ గుడ్ స్టాక్ అండి. సో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయినా సరే అంత పెద్ద చేంజెస్ అయితే మనకి ఏం కనపడదు. మీరు హ్యాపీగా దీన్ని ఒక 1 month ఆర్ 2 months వరకు అయితే మీరు తప్పకుండా హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎన్ఎఫ్ఎల్. ఇది కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 150 నుంచి 100 నుంచి 150 ఇన్ బిట్వీన్ ఉన్న స్టాకే అండి. ఇది కూడా చాలా టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే, టెక్నికల్ అనాలిసిస్లో మాట్లాడుకుంటే ఇది నేను ఆల్రెడీ నా రాడర్లో ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి ఉంది. లైక్ నేను 86 దగ్గర తీసుకున్నాను. ఎర్లియర్గా వచ్చేసి నేను 88 దగ్గర ఎంటర్ అయ్యానండి. నేను 88 దగ్గర ఎంటర్ అయ్యి నేను ఆల్మోస్ట్ కొన్ని ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నాను. దాని తర్వాత దీని నుంచి ఎగ్జిట్ అయ్యాను. నాకు వేరే అట్రాక్టివ్ స్టాక్స్ కనిపిస్తే దాంట్లో ఎంటర్ అయ్యాను నేను. దాని తర్వాత ఇప్పుడు కూడా మనం ఫ్రెష్ ఎంట్రీ అయితే తప్పకుండా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 52 హైస్ అయితే ఇది మనకు బ్రేక్ చేసింది. ఇదైతే మనకు ఆల్మోస్ట్ 52 వీక్స్ హై కూడా మనకు బ్రేక్ చేసింది ఇక్కడ నుంచి. సో ఇదంతా మనకు ప్రాఫిట్ జోన్గా బుక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కూడా మనం ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఈ స్టాక్ నుంచి అయితే మనం ఫ్రెష్ ఎంట్రీస్ నుంచి అయితే తీసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఒక్కరోజే ఈ స్టాక్ వచ్చేసి 10 రూపీస్ రిటర్న్స్ ఇచ్చిందండి. ఇక్కడ మీరు టాప్లో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు ఒక్కరోజే ఆల్మోస్ట్ 10 రూపీస్ కనుక మనకు రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు కూడా చాలా మంచి స్టాక్ అండి ఎంటర్ అవ్వడానికి. సో వాల్యూమ్స్ కూడా పెద్ద హెవీలోనే ఉన్నాయి. పెద్ద ఇన్వెస్టర్ అయితే దీంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మీరు కూడా దీన్ని షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్లో అయితే పెట్టుకోండి దీన్ని. సో మనం ఫండమెంటల్గా వెళ్తే నేషనల్ ఫర్టిలైజర్స్, దీని వచ్చేసి మార్కెట్ క్యాప్ 6014 crores అండి. ఇది వచ్చేసి డెప్ టు ఈక్విటీ ఇక్కడ మనం చూసినట్లయితే 0.5%, ఓకే మేనేజబుల్. అండ్ ఫేస్ వాల్యూ కూడా వచ్చేసి 10%. ఇక్కడ ఈ స్టాక్కి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏం మాట్లాడాలంటే అండి, దీనికి డివిడెంట్ వచ్చేసి 2.2%. ఓకే, దీనికి 2.2% డివిడెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక్కరోజే స్టాక్ వచ్చేసి 9% పెరిగింది. ఇది గ్రాఫ్ అండి కంప్లీట్గా. ఇది గ్రాఫ్. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వడానికి దగ్గరలో ఉంది. తప్పకుండా మీరు ఈ స్టాక్ కనుక తీసుకుంటే
లైక్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మీరు ఒక 3 to 6 మంత్స్ కనుక ఈ స్టాక్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే తప్పకుండా మీకైతే మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కానీ హోల్డింగ్ అనేది చాలా పేషెన్స్గా ఉండాలండి. ఎప్పుడైతే మనకు రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి అంటే హోల్డ్ చేస్తేనే మనకు రిటర్న్స్ వస్తాయి. ఓకే, మనకు పెట్టగానే వెంటనే రిటర్న్స్ రావాలంటే అట్లా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే మార్కెట్లో పెట్టగానే కాస్త మార్కెట్కి టైం ఇవ్వాలి, అప్పుడు తప్పకుండా రిటర్న్స్ వస్తాయి. అది కూడా నేను ఏంటంటే లైక్ వెరీ లాంగ్ టర్మ్లో వెయిట్ చేయొద్దని చెప్తున్నాను, వెరీ షార్ట్ టర్మ్లో వెయిట్ చేయండి. మీరు అట్లీస్ట్ 1 to 2 వీక్స్ కూడా హోల్డ్ చేసే క్యాపబిలిటీ లేదంటే స్టాక్ మార్కెట్ డెఫినెట్గా మిమ్మల్ని పనిష్ చేస్తుంది. అందుకని నేను తప్పకుండా వెయిట్ చేయండి, మార్కెట్లో తప్పకుండా మూమెంట్ ఉన్నది, వెయిట్ చేయండి, తప్పకుండా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఇది కూడా నా నా వ్యూ ప్రకారం అయితే ఇది చాలా మంచి స్టాక్ అండి ఇది. సో మీరు కూడా లైక్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసినా పర్లేదు, మీరు ఒక 1 or 2 years హోల్డ్ చేసినా పర్లేదు. బట్ మనం షార్ట్ టర్మ్లో మీకు క్విక్ ప్రాఫిట్స్ కావాలంటే 1 or 2 వీక్స్ అయితే తప్పకుండా హోల్డ్ చేయండి. ఇది వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అండి. వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2023లో అయితే నెగిటివ్గా పోస్ట్ చేశారు. బట్ దే ఆర్ రికవరింగ్. బట్ మంచి నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. లైక్ అంటే ఏదైనా సరే నెగిటివ్లోనే, బట్ దే ఆర్ ఇంప్రూవింగ్. డెఫినెట్గా వాళ్ళు ఈ నెగిటివ్లన్నీ తీసేసి పాజిటివ్లోనే తొందరగానే అవుతారని లైక్ మేనేజ్మెంట్ కూడా చెప్తుంది. ఇది వాళ్ళ రిటర్న్స్ అండి. లాస్ట్ ఇయర్ వచ్చేసి దే బుక్డ్ అరౌండ్ 458 crores అయితే వాళ్ళు చేశారు. ఈ ఇయర్ వచ్చేసి 110 crores అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రమోటర్స్ కూడా వచ్చేసి వాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మార్చ్ 2021 నుంచి డిసెంబర్ 2023 వరకు వారు సేమ్ హోల్డింగ్ ఉన్నదండి. ఎక్కడ కూడా ఎక్కువ కాలేదు, ఎక్కడ కూడా తక్కువ కాలేదు. ఇక్కడ మీరు మాట్లాడాలంటే ఇంకా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇంకా స్లోగా ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఇట్ ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ స్టాక్ ఇన్ ఫ్యూచర్. ఓకే, లైక్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే లైక్ తెలుసు కదండి, మనకు ఏదైనా నెగిటివ్స్ రాగానే వెంటనే రిమూవ్ అయితే చేస్తున్నారు. బట్ మీరే కనుక ఇది కాస్త లాంగ్ టర్మ్లో కనుక హోల్డ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఇది మంచి స్టాక్ అండి. మీరు ఆ స్టాక్లో అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ మనం మాట్లాడేది డిబి కార్ప్. మీరు ఈ స్టాక్ చాలా మీరు ఈ స్టాక్నే కనుక 2023 లైక్ జనవరిలో కనుక మీరు పర్చేజ్ చేస్తుంటే ఈ స్టాక్ 94 రూపీస్కి మీకు 1 year కూడా జనవరి ఓకే మీరు జనవరి ఓకే. సో మీరు కనుక ఇక్కడ లాస్ట్ ఇయర్ కనుక ఇదే టైంకి మీరు ఈ స్టాక్ని కనుక పర్చేస్ చేసినట్లయితే 129 రూపీస్కి ఇప్పటి వరకు మీకు రిటర్న్స్ ఆల్మోస్ట్ 100+ రిటర్న్స్ అయితే మనకి ఇచ్చిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ రిటర్న్స్ వచ్చేసి 353 రూపీస్, అంటే 1 yearలో ఆల్మోస్ట్ 100+ రిటర్న్స్ అయితే మనకు ఈ స్టాక్ నుంచి అయితే మనం చూసాం. ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టారనుకోండి, 2 లక్షలు ఇచ్చేది, లైక్ 2 లక్షలు పెడితే 4 లక్షలు, 10 లక్షలు పెడితే 20 లక్షలు అనేది రిటర్న్స్ అనేది ఇచ్చేది. సో ఇది కూడా వచ్చేసి మనకు షార్ట్ టర్మ్లో చాలా మంచి స్టాక్ అండి. ప్రస్తుతానికైతే ట్రెండింగ్ ఉన్న స్టాక్ ఇది. ఈ ఒక్క రోజులోనే మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 9% అయితే ఇక్కడ మనకు పెరిగింది. 32 రూపీస్, ఒకటే రోజులో 32 రూపీస్ అయితే మనకు పెరిగింది. సో ఇది కూడా వచ్చేసి మనకు ఆల్ 52 హైస్ని అయితే బ్రేక్ చేసుకుంటూ బయటికి వెళ్ళిందండి. సో మీరు ఈ స్టాక్లో ఇప్పుడు ఎంటర్ కావాలంటే తప్పకుండా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ స్లోగా వాల్యూమ్స్ కూడా ఎంటర్ అవుతున్నాయి మనకు. మీరు చూసినట్లయితే వాల్యూమ్స్ కూడా స్లోగా ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు ఈ స్టాక్ని కనుక హోల్డ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే కాస్త షార్ట్ టర్మ్లో తప్పకుండా మీకైతే మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. డిబి, ఇప్పుడు మనం ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దాం. ఈ డిబి కార్ప్ వచ్చేసి చాలా మంచి స్టాక్ అండి. ఇది చాలా మంచి స్టాక్. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 6,298 crores. వీళ్ళు వచ్చేసి డివిడెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు 1.70%. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10 ఉంది. సో ఎప్పుడైనా సరే స్టాక్ స్ప్లిట్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు బోనస్ స్టాక్స్ ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు అండి. అవి చేస్తే మనకే బెనిఫిట్, మీరు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేస్తే మనకే బెనిఫిట్ అది. ఈ కంపెనీకి ఉన్న అప్పులు కూడా చాలా తక్కువ అండి, 276 crores అయితే ఉన్నాయి, చాలా తక్కువ. సో ఫండమెంటల్గా దీన్ని మనం గుడ్ స్టాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు మ్యాక్సిమం చూసినట్లయితే అది 1 year రాదండి. ఇది మ్యాక్సిమం చూసినట్లయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళ స్టాక్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో అయితే మూవ్ అయింది. బట్ రీసెంట్గా వచ్చేసి చాలా ట్రెండింగ్ అయితే ఈ స్టాక్లో అయితే నడుస్తుందండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 350 రేంజ్లో ఉంది. మీరే కనుక ఒక
6 మంత్స్ అయినా లేదంటే 3 మంత్స్ అయినా అట్లీస్ట్ 1 వీక్ అయినా 2 వీక్స్ అయినా మీరు హోల్డ్ చేయగలిగితే డెఫినెట్గా వచ్చేసి మనకు మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మీడియా రిలేటెడ్ అండి. ఈ స్టాక్ వచ్చేసి మీడియా రిలేటెడ్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్, టెలివిజన్ రిలేటెడ్ ఇది వచ్చేసి. సో వీళ్ళ పీర్స్ వచ్చేసి మనం ఆల్రెడీ వినే ఉంటాం. నెట్వర్క్ 18 మీడియా అని చెప్పేసి, ఎన్డీటీవీ అని చెప్పేసి, సో హిందుస్థాన్ మీడియా వచ్చేసి ఇది వచ్చేసి టాప్ 2 ప్లేస్లో ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చేసి డీబీ కార్ప్కి వచ్చేసి సెకండ్ హైయెస్ట్లో ఉందండి. సో ఇది మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే 2023లో వాళ్ళు చాలా మంచి నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. చాలా మంచి నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. సో మనకు లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 79 ఉంది వీళ్ళది రిజల్ట్స్ అయితే. ఈ క్వార్టర్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 100 crores అయితే వీళ్ళు ప్రాఫిట్స్ అయితే బుక్ చేశారు. ఇది వచ్చేసి ఇయర్లీ అండి. ఇయర్లీ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 100 crores అయితే వాళ్ళు గెయిన్ అయ్యారు. సో 2022లో వచ్చేసి 143 crores అయితే బుక్ చేశారు. అండ్ 2023లో వచ్చేసి 169. ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 268 crores అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కనుక రీచ్ అయితే ఇంకా మనం ఈ స్టాక్లో ర్యాలీ తప్పకుండా చూడొచ్చు, ఒక బూస్టింగ్ అనేది తప్పకుండా చూడొచ్చు. అండ్ ప్రమోటర్స్ కూడా వచ్చేసి మీరు చూడండి సేమ్ మన హోల్డ్ చేస్తున్నారు. ఒక 1 or 2% అటు ఇటు, లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ 71% 2021లో అయితే ప్రమోటర్స్ హోల్డ్ చేస్తుంటే డిసెంబర్ 2023లో 71.93% అయితే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా సేమ్ అండి, ఆల్మోస్ట్ 13% అయితే హోల్డ్ చేస్తున్నారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్. సో ఇది వచ్చేసి షార్ట్ టర్మ్లో మనం తప్పకుండా ఈ స్టాక్ గురించి అయితే లైక్ ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 4 స్టాక్స్ అండి. దీంట్లో నా రికమెండేషన్ ఏంటిదంటే, దీంట్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గో విత్ ఓన్లీ ఫర్ ద షార్ట్ టర్మ్. ఆ షార్ట్ టర్మ్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఇంకా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కూడా మంచిగానే ఉంటుంది. అది మీ ఒపీనియన్. అది మీరు లాంగ్ టర్మ్లో వెళ్ళాలంటే లాంగ్ టర్మ్లో వెళ్ళచ్చు, షార్ట్ టర్మ్లో వెళ్ళాలంటే షార్ట్ టర్మ్లో వెళ్ళచ్చు. బట్ షార్ట్ టర్మ్లో మనకు మంచి ఆపర్చునిటీ ప్రస్తుతానికైతే ఉంది. దాన్ని క్యాప్చర్ చేసుకుంటే గుడ్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదంతా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే అండి. సో ఎందుకంటే ఈ స్టాక్స్ నేను రికమెండ్ చేస్తున్నా 100% నేను కొనమని చెప్తున్నాను. దెర్ ఇస్ నో ప్రెషర్. ఇదైతే చాలా మంచి ఫండమెంటల్ రిలేటెడ్ స్టాక్స్. ఇవన్నీ మీరు అబ్జల్యూట్గా దీన్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది దీని గురించి ఫండమెంటల్ కానీ లైక్ టెక్నికల్ అనాలిసిస్ కానీ. సో ఇప్పుడు మీరైతే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనం చాలా వీడియోస్ అయితే దీంట్లో అప్లోడ్ చేసాం. నా ప్రాఫిట్స్ కూడా ఈ జనవరి 1st వీక్లోనే నేను మాట్లాడింది. జనవరి 1st వీక్లో నా ప్రాఫిట్స్ కూడా మీరు ఈ వీడియో చూడొచ్చు. నేను ఈ మంత్ ఎండ్లో నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి, నా ప్రాఫిట్స్ ఎంటర్ దిస్ మంత్ ఆఫ్ ది జనవరి. సో నాకైతే చాలా మంచి రిటర్న్స్ అయితే నాకు జనరేట్ అయ్యింది. సో నేను అది కూడా వీడియో తప్పకుండా చేస్తాను. మీకు టైం ఉంటే కంపల్సరీ హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ కూడా మీరు గో త్రూ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.